అవని స్టోరీస్. అవని కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల తర్వాత చుట్టుపక్కల ఉన్న కొందరు ఆడవాళ్లు అవనిని పలకరిద్దామని అవని అత్తగారు అనసూయ లేని సమయంలో అక్కడికొస్తారు. వాళ్ళని చూసి అవని రండి అంటూ స్వాగతం పలుకుతుంది. అవని, నా పేరు శాంతి, తన పేరు రమ్య, ఏం పేరు సుజాత. మాది మీ ఇంటి కుడి పక్కనున్న ఇల్లు, రమ్యది మీ ఇంటికి ఎడం పక్కనున్న ఇల్లే, ఇక సుజాత పిన్నిది మీ ఇంటి ముందున్న ఇల్లు అంటూ తనని తాను పరిచయం చేసుకుంటూనే వాళ్ళని కూడా పరిచయం చేస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, అమ్మా అవని, మీ అత్తయ్య నిన్ను బాగానే చూసుకుంటుందా? బానే చూసుకుంటుంది. ఆమె కొంచెం పొదుపు ఎక్కువ అనుకుంటా. పొదుపా పాడా, ఒట్టి పిసినారది మీ అత్తగారు. ఎంత పిసినారంటే ఎవరికైనా చీర పెట్టాలంటే మా షాపులోకి వచ్చి చీరలు పెట్టెలు తీసుకుని వెళ్తుంది. 100 రూపాయల చీరలు దానిలో పెట్టి కాస్ట్లీ అని చెప్దామని. ఆ మాట విని అవని ఆశ్చర్యపోతుంది. అంతేనా? గుడికెళ్ళామంటే మనమే చేస్తాం. కొబ్బరికాయ కొట్టు ఒక చెప్ప అక్కడ పెడతామా? మీ అత్తగారు ఒక చెప్ప కాదు, అక్కడున్న కొబ్బరి చిప్పలు కూడా తీసుకుని వస్తారు. వాటితో కొబ్బరి పచ్చడి చేసి 3 రోజులు దాచిపెట్టుకుని తింటది. అయ్యో శాంతి, దాచిపెట్టడం కాదు, అదే పచ్చడి కొంచెం మాకు పెట్టి ఇంత కూర తీసుకుని వెళ్తది. అంత పిసినారి అంటూ ఆమె గురించి చెప్తూ ఉండగా అదంతా విన్నాక అవని కంగారు పడిపోతుంది. ఇంతలో అత్తగారు అక్కడికొస్తారు. అత్తగారు రావటంతోనే వాళ్ళందరూ మాట మార్చేస్తూ, చాలా మంచిదమ్మా, మీ అత్తగారు బాగా చూసుకో మీ అత్తగారిని అంటూ చెప్తూ ఉంటారు. అదంతా విన్నాక అనసూయ, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నా గురించి బాగా చెప్తున్నారు. నా కోడలికి చాలా గొప్పగా చెప్పాము వదినా, నీ కోడలు బాగా చూసుకుంటది. మేము వచ్చి ఆలసేపు అవుతుంది, ఇక వెళ్ళొస్తాం అని అంటుంది సుజాత. అత్తగారు సనే అనటంతో ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. వామ్మో, వీళ్ళెన్నో మాటలు నాకు చెప్పారు. అవన్నీ వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అత్త ఇంత పిసినారిదిలాగా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనుకుంటూ ఉండగానే అత్తగారు ఇలా అంటుంది. అమ్మా, నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. కూరగాయల దగ్గర నుంచి ఇంటికి కావలసిన వస్తువులన్నీ కూడా నేనే తీసుకొస్తాను. నువ్వు ఇంటి పని చేయి చాలు. అందుకు అవని సరే అంటుంది. ఇక మరుసటి రోజు నుంచి అత్తగారి పిసినారితనం ఏంటనేది బయటకొస్తుంది. అదేంటంటే ఆమె కూరగాయలన్నీ పాడైపోయిన కూరగాయలు, బియ్యం తీసుకురమ్మంటే చవకగా వచ్చే బియ్యం అన్నీ కూడా చాలా తక్కువ ధరకి లభించే వాటిని తీసుకొస్తుంది. వాటిని చూసి అవని చాలా కోపంగా సురేష్ దగ్గరికి వెళ్ళి సురేష్తో ఇలా అంటుంది. ఏవండి, మీ అమ్మగారిని చూడండి ఒకసారి. అన్ని వస్తువులు నేనే తీసుకొస్తానమ్మా అంటే ఏమో అనుకున్నాను. పాడైపోయిన కూరగాయలు, రేషన్ బియ్యం తీసుకొచ్చింది. ఇప్పుడు నేను వాటితో వంట చేయాలా? నీకు ఇంకా మా అమ్మ సంగతి తెలియదనుకుంటా. మా అమ్మ ఒట్టి పిసినారిది. ఎంత పిసినారిదంటే ఆ బియ్యం ఏం చేస్తుందో నువ్వే చూడు. అందుకు ఆమె ఆశ్చర్యంగా ఏం చేస్తుంది అని అడుగుతుంది. అతను ఏం చేస్తుందో చూపిస్తాను, ఒక 2 నిమిషాలు అవి వంటగదిలో పెట్టిరా అని చెప్పటంతో అవని సరే అని చెప్పి బియ్యం, కూరగాయలు వంటగదిలో పెట్టి తన పక్కకొచ్చేస్తుంది. ఓ 2 నిమిషాల తర్వాత వంటగదిలోకి వెళ్ళిన అనసూయ ఆ బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకుంటుంది. సన్నగా ఉండే బియ్యాన్ని పక్కన పెడుతుంది. అది చూసి అవని మరింత ఆశ్చర్యపోయి సురేష్తో ఇలా అంటుంది. ఏంటండి ఇదంతా? నాకు చాలా అయోమయంగా ఉంది. ఇంకా అర్థం కాలేదా? రేషన్ బియ్యంలో 2 రకాల బియ్యం కలుస్తాయి కదా, ఒకటి సన్నటి బియ్యం, ఇంకోటి లావు బియ్యం. సన్న బియ్యం మొత్తం పక్కన పెట్టి లావు బియ్యం మొత్తం మరో పక్కన పెడుతూ ఉంటుంది చూడు. అలా ఎందుకండి? త్వరగా చెప్పండి. అసలు తను ఏం చేస్తుందో నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఆ మాటకి సురేష్ పెద్దగా నవ్వుతూ, చూడు, 5 కేజీల రేషన్ బియ్యం తీసుకొస్తే దాంట్లో 2.5 కేజీల సన్న బియ్యం ఉంటాయి. ఇప్పుడు ఈ 2.5 కేజీల లావు బియ్యం పక్కన పెడుతుంది కదా, అవి వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముతుంది. ఆ సన్న బియ్యంతో నిన్ను వంట చేయమని చెప్తుంది. అయితే మీ అమ్మ చాలా తెలివైన పిసినారిదన్నమాట. ఇంత శ్రమ నా వల్ల కాదు. కానీ మీరు ఒక పని చేయండి, ఒక బియ్యం బస్తా తీసుకొచ్చి మన రూమ్లో పెట్టేయండి. అలాగే కూరగాయలు కూడా అప్పుడే తీసుకురండి, వీటితోనే వంట చేస్తాను. సరే అయితే అలాగే చేస్తానులే అని సురేష్ అంటాడు. ఇక మరుసటి రోజు కూరగాయలు, బియ్యం తీసుకొచ్చి వాళ్ళ గదిలో పెడతాడు. వాటితోనే వంట చేస్తూ ఉంటుంది అవని. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు అత్తగారు వంటగదిలో ఉన్న బియ్యాన్ని చూస్తారు. ఏంటి అమ్మాయి రోజు వంట చేస్తుంది కదా, కానీ ఎక్కడ బియ్యం అక్కడే ఉన్నాయి, కొంచెం కూడా కదలట్లేదు. అయితే ఏం చేస్తుంది, అసలు దీని విషయం ఏంటో కనుక్కోవాలి అని అవని దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని అడుగుతుంది. ఆ మాటకి అవని కొంచెం కంగారు పడుతుంది. అత్తయ్య, మీకు చెప్పడం మర్చిపోయాను. మీ అబ్బాయి బియ్యం బస్తా తీసుకొచ్చాడు, నేను వాటితోనే అన్నం వండుతున్నాను. ఆ మాట వినగానే అత్తగారికి కోపం వస్తుంది.
ఏంటి, నాకు తెలియకుండా బియ్యం తీసుకొచ్చాడా? ఎంత ధైర్యం వాడికి! అసలు వాడికి పొదుపు గురించి ఆలోచన లేదనుకుంటా అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టటం మొదలు పెడుతుంది. అప్పుడు అవని, అత్తయ్య, మీ అబ్బాయిని తిట్టకండి. మీ అబ్బాయి పొదుపు చాలా ఉంది. ఎవరో దాన్ని ఆఫర్లో పెడితే తీసుకొచ్చాళ్ళండి. 24 కేజీల బస్తా కేవలం 100 రూపాయలు మాత్రమే, అందుకే తీసుకొచ్చాడు. ఆ మాట వినగానే అత్తగారు చాలా సంతోషపడతారు. అమ్మయ్య, అట్టగైతే ఎట్టా అంటే ఇబ్బంది లేదులే అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అనసూయ భర్త అరవింద్ అక్కడికి వస్తాడు. అతను వస్తూనే, అమ్మా అవని, వంట సిద్ధమైందా? నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. 10 నిమిషాలు మావయ్య, వడ్డిచ్చేస్తాను అని అంటుంది. ఇక అత్తగారు, సరేనమ్మా, నేను పని మీద బయటికెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అవని వంట సిద్ధం చేసుకుని మామగారికి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు కూడా ఎప్పుడు కూరగాయలు పెడుతున్నావు? మాంసం చేపలు తిని ఎన్ని నెలలవుతుందో తెలుసా? మీ అత్తగారు పిసినార్దనంతో అసలు వాటిని తీసుకురావడమే మానేసింది. బయటకెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తింటున్నాను. దాని రుచి ఇంట్లో చేసిన రుచి అంత బాగోదుగా. మీ అమ్మ నాకు నువ్వు చేపల కూర బాగా వండుతావని చెప్పింది. చేపల కూర చేయొచ్చు కదమ్మా. మావయ్య, అత్తగారి సంగతి తెలిసి ఈ విషయం అడుగుతున్నారా? చేపలు ఇంటికి తీసుకొస్తే ఇక మీ పని అయిపోతుంది. అతను బాధగా, అది కూడా నిజమేలే అమ్మా అని భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు అవని, మావయ్య, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈసారి మీరు చేపలు కొనుక్కొని డైరెక్ట్గా ఇంటికి తీసుకురండి. అత్తయ్య అడిగితే స్వయంగా మీరే చేపల చెరువులో పట్టుకొచ్చానని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని ఏమనదు. ఆ మాట వినగానే అరవింద్ నవ్వుతూ, ఇన్ని సంవత్సరాలు నాకు ఈ ఆలోచన రానే రాలేదమ్మా. నువ్వెంతైనా భలే తెలివిగల దానివి తల్లి. రేపే తీసుకొస్తానులే అని అంటాడు. అందుకు అవని కూడా నవ్వుతుంది. ఇలాంటి ఐడియాలు చాలా ఉన్నాయి మావయ్య. ఇవన్నీ కూడా అత్తగారికి అసలు అనుమానం కూడా రావు. మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండండి. అన్నీ నేను కవర్ చేస్తా కదా. అందుకతను మరింత సంతోషపడుతూ, నాకు బంగారం లాంటి కోడలు దొరికింది అనుకుంటూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మామగారు అవని చెప్పినట్టుగానే చేపలు తీసుకుని ఇంటికి వస్తాడు. అవి చూసిన అనసూయ, వామ్మో వామ్మో, ఇల్లు మొత్తం గొల్ల చేస్తున్నారా? ఇంటికి చేపలు తీసుకొచ్చారు. ఎంత ఖర్చు పెట్టారు? వాటికి 700 రూపాయల పైనే ఉంటాయి అని అనసూయ తిడుతూ ఉంటుంది. అమ్మా మహాతల్లి, నీ ముందు అంత డబ్బు ఖర్చు పెట్టి నేను బతకగలనా? ఆ చేపల్ని నేనే స్వయంగా చెరువులో బట్టి తీసుకొచ్చాను. ఇందాకట వెళ్తుంటే చాలా మంది గాలాలేసి లాగుతా ఉన్నారు. నేను కూడా వచ్చి చెయ్యేశాను. అదృష్టం కొద్దీ ఇదిగో ఈ చేపలు పడ్డాయి. అవునా? అయినా మీ సంగతి నాకు తెలీదా? మీరు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టరని అని అంటూ తిరిగి అవనితో ఇలా అంటుంది. కోడలతో ఈ విషయం చెప్పకండి. మళ్ళీ మనల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంది. 1000 రూపాయలు పెట్టుకున్నానని చెప్పండి. అందుకతను సరే అంటాడు. ఇక ఆ తర్వాత అత్తగారే అవనిని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య, పిలిచారు. ఇదిగో మీ మామయ్య 1000 రూపాయలు పెట్టి నీకోసం చేపలు తీసుకొచ్చాడమ్మా. చేపల పులుసు నువ్వు బాగా పెడతావంట కదా, వెళ్ళి కూర చెయ్యమ్మా. అందుకు అవని తన మనసులో నవ్వుకుంటూ సరే అత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరవింద్ తన మనసులో, నిజం తెలిస్తే గుండాయి చచ్చిపోయేలాగుంది నా పెళ్ళం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో అందరూ కూడా భోజనం చేస్తూ చేపల కూర చాలా అద్భుతంగా ఉందంటూ అవనిని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎవరిపాటికి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అరవింద్ దగ్గరికి అనసూయ వస్తుంది. ఏవండి, కోడలు చేపల పులుసు బాగా పెట్టింది కదండి? అవును, బాగా పెట్టింది. అయితే రోజు చేపలు తీసుకురండి. ఎట్టగో ఫ్రీగా వస్తున్నాయిగా, మనం కనీసం ఒక 2 వారాలైనా తిందాం. ఆ మాట వినగానే అరవింద్ గుండెల్లో పిడుగుపడ్డట్టు అవుతుంది. తన మనసులో, వామ్మో, రోజు చేపలు తీసుకొస్తే నా జేబు ఖాళీ అయిపోద్ది. 1500 రూపాయలు పెట్టి తీసుకొచ్చాను. రోజు 1500 రూపాయలు పెట్టాలంటే గోయిందా గోయిందా అని అనుకుంటూ ఉండగా, ఏంటండి ఏం మాట్లాడకుండా తీసుకొస్తారా లేదా? అది కాదే, రోజు నాకు పనుండదా? ఈరోజంటే ఏదో పని లేదు కాబట్టి అలా వెళ్ళాను. అదంతా నాకు తెలీదు. నాకు కావాల్సిందే. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా. ఈ ఒక్క కోరిక తీర్చండి, లేదంటే ఇంట్లో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. అందుకతను చేసేది లేక, సరేలే ఏదో ఒకటి చేస్తానులే వెళ్ళు అనటంతో ఆమె సంతోషపడుతూ మా ఆయన చాలా మంచోడు అంటూ వెళ్ళిపోతుంది. ఇక అదే విషయాన్ని అతను కోడలతో చెప్తాడు. ఏదో ఒక మంచి సలహా ఇవ్వమ్మా, లేకపోతే నా జీవితంలో డబ్బులు మొత్తం ఇదిగో ఈ చేపలకి అయిపోయేలా ఉన్నాయి. చేపలు తీసుకురాపోతే ఇది నా దుంప దించేలా ఉంది. నీ తెలివితేటలతో ఒక మంచి ఆలోచన చెయ్యమ్మా, నన్ను ఈ గండ నుంచి బయటపడేలా చూడు. అందుకు అవని ఆలోచనలో పడుతుంది. అవని మామగారికి ఏ సలహా ఇస్తుంది, అత్తగారి బారి నుంచి మామగారిని ఎలా కాపాడుతుందో తరువాయి భాగంలో చూద్దాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
అవని స్టోరీస్. భైరవకోన అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అనసూయ గారికి తన కొడుకు సురేష్ అంటే ఎంతో ప్రాణం. సురేష్ కూడా తల్లిని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. అయితే సురేష్ పెళ్లి చేసుకొని అవనిని ఇంటికి కోడలుగా తీసుకొచ్చినప్పటి నుండి అనసూయకి మనసు కాస్త కలత చెందటం మొదలైంది. ఒకరోజు మధ్యాహ్నం సురేష్ పొలం నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో అవని అద్దం ముందు నిలబడి ముఖానికి ఏదో రాసుకుంటోంది. అనసూయమ్మ వరండాలో కూర్చుని ఉంటుంది. ఏంటవని, ముఖానికేదో రాస్తున్నావు? ఇది ఫేస్ క్రీమ్ అండి. ఫేస్ క్రీమా? ఎందుకే నీకు ఇవన్నీ? నువ్వు అందంగానే ఉంటావుగా. అవునులే నాయనా, ఓవరకే డబ్బులు దండగా. ఆ క్రీములు రాయకపోతే మొహం కాయలు కాస్తుందా ఏంటి? అత్తయ్య గారు, నాది కొంచెం డ్రై స్కిన్ కదా, అందుకే డ్రై స్కిన్ అంట. మా చిన్నప్పుడు మేమేం రాయలేదమ్మా. మా మొహాలు ఏమైనా పాడైపోయాయా? ఉన్న డబ్బుని మంచి పనులకు వాడాలి కానీ ఇట్లాంటి వాటికి కాదు. అమ్మా, దాని ఇష్టం కదా, దాని దగ్గర డబ్బుంటే కొనుక్కుంటుంది, మనకెందుకులే. దాని దగ్గర డబ్బు ఎక్కడదే? మీ నాన్న సంపాదించిందే కదా. రేపొద్దున మనకి ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తాము? ఇట్లాంటి పిచ్చి ఖర్చులు పెడితే ఎట్టా? అమ్మా, నువ్వెప్పుడు దాని గురించే ఆలోచిస్తావు. అది కొత్తగా వచ్చింది కదా, మెల్లగా అన్నీ తెలుసుకుంటుందిలే అమ్మా. తెలుసుకుంటుందా? రోజు రోజుకి ఎక్కువైపోతుంది కానీ తగ్గట్లా. చూడు సురేషు, నువ్వైనా కాస్త చెప్పరా దానికి? నా మాట వినదు, కనీసం నీ మాట అయినా వింటదేమో. సర్లే అమ్మా, నేను మాట్లాడతానులే. ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు విలువ తెలియట్లా, ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు. రేపటి గురించి అసలు ఆలోచించరో. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఇంటి పనులన్నీ శ్రద్ధగా చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం అవని పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన అనసూయ, ఏంటే అవనే, రోజు ఏదో కొత్త రంగుల డబ్బా కనిపిస్తుంది నీ దగ్గర, ఇవన్నీ ఎందుకు నీకు? అత్తయ్య, ఇది లిప్స్టిక్, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుందా? ఉన్న అందం సరిపోదా నీకు? ఓరక డబ్బులు తగలేయడం. ఆ డబ్బుతో ఇంట్లో ఏదైనా అవసరమైన వస్తువు కొనుక్కోవచ్చుగా. ఇక అప్పుడే సురేష్ పొలం నుంచి వచ్చాడు. ఏమైందమ్మా? నీ పెళ్ళం రోజు ఓ కొత్త కొంటనే ఉందిరా, మనకు డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా? అమ్మా, దాని ఇష్టం కదా, దాని దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో కొనుక్కుంటుంది. అదే నాకు అర్థం కాంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నువ్వు ఇస్తున్నావేంటి? లేదులే అమ్మా, దాని దగ్గర ముందు నుంచి ఉన్నాయేమో. దాని గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తావు? ఆలోచించకుండా ఎట్టా ఉంటాంటరా? రేపు మనకు కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు? ఇట్లాంటి అనవసరమైన ఖర్చులు పెడితే ఏం మిగులుదని. సురేష్కి ఏమీ మాట్లాడాలో తెలియలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా అనసూయకి కోడలి మీద కోపం తగ్గలా. అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట అంటూనే ఉండేది. ఒకరోజు సురేష్ తన స్నేహితులతో బయటకు వెళ్తూ ఉండగా అనసూయ చూసింది. అవని అప్పుడే తలదువ్వుకొని కాస్త ముస్తాబవుతోంది. చూడు సురేష్, నీ పెళ్ళాము పని లేకుండా ఎట్ట తయారవుతుందో, నువ్వేమో కష్టపడి సంపాదిస్తుంటే అదేమిట ఖర్చు పెడుతోంది. అమ్మా, నువ్వు ఎప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతావమ్మా? మాట్లాడకుండా ఎట్టా ఉంటాన్రా? నా కళ్ళు ఎదురుగా డబ్బంతా వృధా అయిపోతుంటే చూస్తా ఊరుకోమంటావా? సురేష్ విసుగ్గా బయటకు వెళ్ళిపోయాడు. అవని ఇదంతా వింటూనే ఉంది, కాని ఏమీ మాట్లాడలేదు. ఇక ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద జాతర జరిగింది. అనసూయమ్మ మాత్రం పాత చీర కట్టుకొని ముఖం చిన్నబుచ్చుకొని కూర్చుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? జాతరకి వెళ్ళొద్దా? అందరూ వెళ్తున్నారుగా. లేదు లేరా, నా వల్ల కాదు, మీరెళ్ళరండి. సురేష్ ఎంత బలవంతం చేసినా అనసూయ వినలేదు. చేసేది లేక సురేషు, అవని, అరవిందు ముగ్గురు కలిసి జాతరకు బయలుదేరారు. ఇంటికి తిరిగొచ్చాక అవని ఒక కొత్త చీరను అనసూయమ్మకు చూపించింది. బాగుందిలే గాని దీనికంత డబ్బులు అవసరమా? జాతరలో ఏది పడితే అది కొనుక్కుంటే ఎట్టాగా? రేపు మనకి ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తామంటే అత్తయ్య గారు, ఇదంతా ఖరీదైంది కాదు, నేను చాలా చూసి తీసుకున్నాను. నిజంగా నాకు చాలా బాగా ఇష్టమైంది. ఎప్పుడైనా ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చని తీసుకున్నాను. ఇంట్లో ఎప్పుడు ఒకేలాంటి చీరలు కట్టుకుంటే కొంచెం బోరు కొడుతుంది కదా. బోరు కొట్టుద్దా? ఆడాలకి బోరు కొట్టడానికి ఏముంటది? ఇంటి పనులు చేసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఇవేం సరదాలు కావు. ఉన్న డబ్బును మంచిగా దాచుకుంటే రేపు దేనికైనా పనికొత్తాయిగా. కానీ అప్పుడప్పుడు మనసుకి నచ్చినవి కొనుక్కుంటే తప్పేముంది? నేను కూడా ఎప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టను కదా. అది నిజంగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. నచ్చితే సరిపోద్దా? రేపు సురేష్ ఆమెను అడిగితే ఏం చెబుతావు? ఎందుకంత డబ్బు ఖర్చు పెట్టావని అడిగితే ఏం సమాధానం చెబుతావు? మగాళ్ళు కష్టపడి సంపాదిస్తే మనమే విట్ట ఖర్చు పెడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించే ఎప్పుడైనా. నేను ఆయన అడిగే తీసుకున్నాను అత్తయ్య. ఆయనైతే నన్నేం అనలేదు. మీకు నచ్చలేదని బాధగా ఉందంతే.
ఆయన ఏం అనకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. రేపు ఆయన కష్టాలతో ఎవరు ఆదుకుంటారు? ఇట్లాంటి పిచ్చి ఖర్చులు తగ్గించుకుంటే మంచిదావనే. సరే అత్తయ్య గారు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను. అలా అంటుంది గాని తన కళ్ళలో మాత్రం నీళ్లు తిరుగుతాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి సురేష్ కూడా తల్లి మాటలకు కొంచెం బాధపడ్డాడు. ఇక అరవిందు అనసూయమ్మ దగ్గరికి వచ్చాడు. అనసూయ, ఏం ఆలోచిస్తున్నావు అంతగా? ఏం చెప్పనులేండి, ఈ కోడలు చేసే పనులకి నాకు ఒక్కోసారి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేసింది ఇప్పుడు? ఆ చీర గురించా ఏంటి? మరి ఇంకేముంటో చెప్పండి. అంత డబ్బు పెట్టుకోనా ఆ చీర? ఇంట్లో ఎన్ని చీరలున్నాయి? ఊరికి డబ్బులు తగిలేసింది. అనసూయ, నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? కోడలు కొత్త చీర కొనుక్కుంటే నీకేంటి నష్టం? ఆ అమ్మాయికి ఇష్టమై కొనుక్కుంది, దాని గురించి అంతలా ఎందుకు బాధపడతావు? తన డబ్బుతో కొనుక్కుందిగా. తన డబ్బుతోనా? అన్ని మన డబ్బులేగా. రేపొద్దున మనకి ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తాం? ఇట్లాంటి ఖర్చులు పెడితే ఎట్టా? నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావులే అనసూయ. ఆ అమ్మాయికి ఇష్టమై కొనుక్కుంది, దానివల్ల మనకేమీ నష్టం లేదుగా. అందరూ సంతోషంగా ఉంటే అదే 10,000. సంతోషంగా ఉండడానికి డబ్బులు తగలయ్యాలా? ఎంతో కష్టపడి సంపాదిస్తే ఇట్ట అనవసరంగా ఖర్చు చేస్తే నాకు బాధగా ఉంటది. మీకేం తెలుస్తుంది ఆ కష్టమో? నీ బాధ నాకు అర్థమైందిలే అనసూయ. నువ్వు డబ్బు విలువ తెలిసిందానివి. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, సంతోషంగా ఉండడానికి కూడా బ్రతుకుతారు. చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటేనేగా ఆనందం ఉండేది. చిన్న చిన్న కోరికలంటే అర్థం ఉంది. ఇది చిన్న కోరిక? అంత ఖరీదైన చీర కొనడం అవసరమా? అవనికి మేకప్ అంటే ఇష్టం, మంచి బట్టలు కట్టుకోవడం అంటే ఇష్టం. దానివల్ల ఎవరికి నష్టం లేదుగా. తన సరదాలు తనకుంటాయి, మనం వాటిని గౌరవించాలి. నువ్వు కాస్త మారితే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తే ఎట్టా చెప్పు? అనసూయమ్మ భర్త చెప్పిన మాటలకి కొంచెం ఆలోచించింది. ఆయన చెప్పేది కూడా నిజమే అనిపించింది. కానీ తన మనసు ఒప్పుకోవటం లేదు. చూద్దాం, నాకైతే ఇవన్నీ నచ్చట్లేదు. అనసూయ, నువ్వైతే ఈ మాట గురించి ఆలోచించు. కోడలి పిల్ల మంచిది, మనందర్నీ బాగా చూసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకి అలా బాధపడబాకు. అనసూయ మౌనంగా ఉండిపోతుంది. ఆ రాత్రికి ఆమెకు సరిగా నిద్రపట్టలేదు. భర్త చెప్పిన మాటలు ఆమె మనసులో మెదులుతూనే ఉన్నాయి. అవని, లేచావా తల్లి? అత్తయ్య గారు, మీరిక్కడ? ఏం జరిగింది? అవని, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదమ్మా. ఆ చీర గురించి, నీ ఖర్చుల గురించి చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించి తల్లి. నేను కొంచెం నీతో ఎక్కువ మాట్లాడేవనని అనిపిస్తుంది ఇప్పుడు. అత్తయ్య, మీరేంటి అలా అంటున్నారు? మీరంటే నాకెంతో గౌరవం ఉంది. మీ మాటల్లో నా మంచికే కదా మీరు చెప్తారు. అలాగే నేను అనుకున్నాను. అలా అనక తల్లి. కొన్నిసార్లు నేను తొందరపడ్డానులే. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడాను. నువ్వు మంచిదానివమ్మా. ఇకపై నిన్నెప్పుడు బాధ పెట్టను. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, డబ్బును కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకో. నీకే మంచిది. తప్పకుండా అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజు నుంచి అనసూయమ్మ గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆమె కోడల్ని తన కూతుర్లా చూసుకోవడం మొదలుపెట్టింది. అవని కూడా అత్తగారికి తగ్గట్టుగా మసులుకుంటూ ఇంటి పనుల్లో సహాయం చేసేది. కాలం గడుస్తున్న కొద్దీ అనసూయమ్మ గారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. పిసినారితనం మంచిది కాదు, కోడలి ప్రేమ ముందు ఆమె పిసినారితనం ఓడిపోయింది అని. నువ్వు కూడా మమ్మల్ని అంతా బాగా చూసుకుంటున్నావు తల్లి. నాకు ఒక విషయం అర్థమైందామని. నేను ఇప్పటి వరకు డబ్బులు దాచుకోలేదు, ఖర్చు పెట్టకూడదు అనే ఒక ఆలోచనలో ఉండిపోయా. దానివల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉండేది. అత్తయ్య, నిజం తల్లి, పిసినారితనం మంచిది కాదు. మనుషులు ప్రేమగా సంతోషంగా కలిసి ఉండడమే నిజమైన సంపద అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నువ్వు అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటావని. అత్తయ్య, మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంటే నాకు ఎంతో గౌరవం. నేను ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు. నాకు తెలుసు తల్లి, నువ్వు మంచిదానివి. ఇకపై నేను అనవసరంగా నిన్నేమనను. నీ ఇష్టాలకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మనందరం కలిసి సంతోషంగా ఉంటే అంతే, నాకు అదే చాలు. ఇక అప్పటినుంచి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అత్తాకోడళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు.